మీరందరూ కూడా చాలా రకాల మొబైల్ ఫోన్స్ని యూస్ చేసే ఉన్నారు. సో ఈ మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి మిడ్ ఫ్రేమ్ కావచ్చు, లేదన్నట్లయితే బ్యాక్ సైడ్ ప్యానల్ కావచ్చు, ఇవంతా కూడా మనకి ప్లాస్టిక్ ఆర్ పాలికార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే మనం ఎక్కువగా అయితే చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా వర్జిన్ ప్లాస్టిక్తో తయారవడం జరుగుతుంది. అంటే రా ప్లాస్టిక్ సీడ్స్ లేదా ప్లాస్టిక్ బాల్స్ దగ్గర నుంచి మనకి ప్లాస్టిక్ ఐటమ్స్ అనేవి తయారవడం అయితే జరుగుతుంది. బట్ ఇప్పుడు మీరు చూసేటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో వర్జిన్ కాదు, రీసైకిల్డ్ ప్లాస్టిక్. అది కూడా సముద్ర గర్భంలో ఉండేటువంటి చెత్త చెదారం లైక్ వలలు కావచ్చు, లేదన్నట్లయితే ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు, క్యాప్స్ కావచ్చు, కవర్స్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటిని మెల్ట్ చేసి ఈ మొబైల్ ఫోన్లో ఎక్కడెక్కడైతే లైక్ ఫిజికల్గా మీకు విజిబిలిటీ వచ్చేటప్పటికే పవర్ ఆన్ ఆఫ్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉంటాయి. అలాగే లోపల కొన్ని కాంపోనెంట్స్ దగ్గర ఎక్కడెక్కడైతే ప్లాస్టిక్ రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ ఈ ప్లాస్టిక్ని వాడటం అయితే జరుగుతుంది. దీనివల్ల మనకి రీసైకిల్ అవుతుంది. వర్జిన్ మెటీరియల్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సముద్రంలో ఉండేటువంటి చెత్తని మనమైతే రిమూవ్ చేసి వాటి జీవరాశులకు కూడా మనం ఎంతో ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళం అయితే అవుతాము. ఖచ్చితంగా ఈ పనికి మాత్రం శాంసంగ్ అయితే అప్రిషియేట్ చేయాలి. సో ఓవరాల్గా చెత్తతో తయారు చేసినటువంటి ఒక సూపర్ ఫోన్ అని కూడా మనం అనుకోవచ్చు. హాయ్, దిస్ ఇస్ వీడియో లైక్ చేశారా? లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. దీనిపైన ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్లాస్టిక్ ర్యాప్ని ఏదైతే ఉందో వీళ్ళు రిమూవ్ చేశారో ఎన్విరాన్మెంట్ ఫ్రీ ఉండడం కోసం. అండ్ బాక్స్ మీరు చూడంగానే అర్థమై ఉండొచ్చు, ఇందులో మనకి ఛార్జర్ అయితే రాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్ అయితే చూడండి. సో S22+ అని చెప్పి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ కూడా చాలా సింపుల్గా మీకు రావడం జరుగుతుంది. సో బాక్స్కి సంబంధించినటువంటి కంటెంట్ అండ్ అఫ్ కోర్స్ దీని ప్రైజింగ్ మీరు ఇక్కడ చూసారంటే 1,1999 రూపాయల దాకా మనకు రావడం జరుగుతుంది. బట్ 85,000 రూపీస్ ఏమో వీళ్ళు తీసుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ కార్డ్ అలాగే క్యాష్ బ్యాక్ ఆఫర్స్తో ఇది మరింత తక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక బాటమ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి వేరియంట్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇది 8GB + 128GB వేరియంట్ని మన ముందు తీసుకొచ్చారు. ప్యాంథమ్ బ్లాక్ కలర్ని మనకు పంపించడం అయితే జరిగింది. అలాంగ్ విత్ ఇది వచ్చేటప్పటికే 5G అండ్ ఈ సెగ్మెంట్లో ఇది 12 5G బ్యాండ్స్కి అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో హియర్ ఇట్ ఈస్. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇనిషియల్లీ డివైజే ఉంది. సో డివైస్ని మనం పక్కకు పెట్టి ఇంకా ఒక చిన్న కార్టూన్ బాక్స్ ప్యాక్ అయితే రావడం జరిగింది. యూజర్ మాన్యువల్తో పాటు దీనికి సంబంధించినటువంటి ఒక హై క్వాలిటీ Type-C to Type-Cకి సంబంధించినటువంటి కేబుల్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాంగ్ సైడ్ విత్ సిమ్ ఎజెక్టింగ్ పిన్తో సహా. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏం లేదు. ఫైనల్లీ హీర్ ఇస్ ద డివైస్. ఇక్కడ మనకు పంపించింది ఏదైతే ఉందో ప్యాంథమ్ బ్లాక్. సో ఈ ర్యాప్ని కూడా మనమైతే పీల్ చేసేద్దాం. అండ్ ఇక్కడ దీనిపైన ఉండేటువంటి స్టిక్కర్ని కూడా నేను రిమూవ్ చేస్తున్నాను. సో కెమెరా బంప్ మీరు ఇక్కడ కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కొంచెం హ్యూజ్గా మనకి రావడం అయితే జరుగుతుంది. ఇదంతా కూడా మనకి మ్యాట్. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ గ్లాస్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ వీళ్ళు వాడటం అయితే జరిగింది. అండ్ అఫ్ కోర్స్ ఎక్కడ స్క్రీన్ గార్డ్ని అయితే అప్లై చేసి రాలేదు. సో ఫోన్ మాత్రం చాలా చాలా బాగుంది. ఫోన్ చేతిలో పట్టుకోగానే మీకు ఆ ఫీల్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ప్రీమియం మొబైల్ ఫోన్ అని అనుకోవచ్చు. సో ఫోన్ అయితే మనం బూట్ చేద్దాం. ఇది బూట్ అయి కాన్ఫిగర్ అయిపోయే లోపల దీనికి సంబంధించినటువంటి ఇనిషియల్ లుక్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. సో సైడ్స్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అలాగే పవర్ ఆన్ ఆఫ్ బటన్ మనకు ప్రొవైడ్ చేశారు. బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే USB Type-C అలాగే ప్రైమరీ స్పీకర్ గ్రిల్తో పాటు మనకి సిమ్ కార్డ్ స్లాట్ అలాగే ప్రైమరీ మైక్రోఫోన్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ ఏం లేదు. ఇక టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్ మీరు చూసారంటే ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ వేర్ సింగిల్ ఫ్రంట్ వచ్చేటప్పటికే పంచ్ హోల్ కట్అవుట్తో మనకు రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ డ్యూయల్ టోన్ ఫ్లాష్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, హియర్ ఇట్ ఈస్. మనకు ఫోన్ అయితే ఇక్కడ బూట్ అయిపోయింది. ఫోన్ కూడా మనకి చాలా ఫాస్ట్గా ఉండడం జరుగుతుంది. చూసారా, ఎక్కడ హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ లేదు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 8th జనరేషన్ ఫస్ట్ SoC చిప్సెట్తో మనకి ఇది రావడం జరుగుతుంది. సో క్వైట్ కూల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ద ఫోన్లోకి వెళ్ళి దీంట్లో మనకి ఇచ్చిన సాఫ్ట్వేర్ వర్షన్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఇక్కడ మనకి Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ 1 UI వర్షన్ 4.0 తోటి మనకి ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. సో ఇది మీకు 4 ఆండ్రాయిడ్ అప్డేట్స్ని అలాగే 5 ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచెస్ని మనకు ప్రొవైడ్ చేస్తారంటే అప్రాక్సిమేట్లీ మీకు Android 16 దాకా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక సామ్సంగ్ డిస్ప్లేస్ గురించి నేను స్పెషల్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో దీంట్లో వచ్చేటప్పటికి LPTO టెక్నాలజీ లేదు, కానీ అడాప్టివ్ సింక్ టెక్నాలజీని అయితే మన ముందు తీసుకొచ్చారంటే డిపెండ్స్ అపాన్ మీరు వాడేటువంటి యాప్ని బేస్ చేసుకొని దీని యొక్క రీఫ్రెష్ రేట్ అనేది ఆటోమేటిక్గా ఇది అడ్జస్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మోషన్ స్మూత్నెస్ మీరు ఇక్కడ చూసారు కదా, అడాప్టివ్ లేదా స్టాండర్డ్ పెట్టుకున్నారు అన్నట్లయితే మీకు బ్యాటరీ బ్యాకప్ మరింత బెటర్గా రావడం జరుగుతుంది. బట్
బట్ అడాప్టివ్లో మీకు వచ్చేటప్పటికి 60 హెడ్స్ నుంచి 120 హెడ్స్ దాకా ఆటోమేటిక్గా ఇది స్విచ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈవెన్ ఇక్కడ మీరు స్క్రీన్ మోడ్ కూడా వివిడ్ లేదా న్యాచురల్ మోడ్లో పెట్టుకోవచ్చు. సో వివిడ్లో మీకు కొంచెం బెటర్ కలర్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో టచ్ సెన్సిటివ్ని కూడా మనం ఇక్కడైతే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో డిఫాల్ట్గా మీకు వచ్చేటప్పటికే సామ్సంగ్కి సంబంధించినటువంటి డైలరే మనకు రావడం జరుగుతుంది. సో మీరు కాల్ రికార్డ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, ఏ విధమైనటువంటి నోటిఫికేషన్ రాదు. బట్ మీకు మెసేజింగ్ యాప్ ఏదైతే ఉందో డిఫాల్ట్గా మనకి గూగుల్దే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ బ్లాట్వేర్ విషయానికి వచ్చారంటే అంత పెద్ద బ్లాట్వేర్ అయితే ఏం లేదు కానీ బట్ బ్లాట్వేర్ అయితే ఉంది. అండ్ మీకు రిక్వైర్మెంట్ లేనటువంటి యాప్స్ ఉంటాయి చూసారా, సో వాటన్నిటి మీరైతే డైరెక్ట్గా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి దీని వెయిట్ కూడా మనం చెక్ చేద్దాం. అఫ్ కోర్స్ ఇదంతా కూడా మనకి అల్యూమినియం అలాయ్తో రావడం జరుగుతుంది కాబట్టి టోటల్ ఓవరాల్గా వెయిట్ కూడా మనకి 195 గ్రామ్స్ రావడం అయితే జరుగుతుంది. సో ఈవెన్ ఇక్కడ మీరు ఒకసారి ఆడియో క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేయొచ్చు అండ్ వీడియో క్వాలిటీ కూడా. సో మనకి స్టీరియో స్పీకర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఒకటి వచ్చేటప్పటికి కింద బాటమ్ ఉంటుంది, అలాగే మరొకటి వచ్చేటప్పటికి ఇయర్ పీస్ దగ్గర నుంచి ఆడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇందులో మీకు HDR10 సపోర్ట్ చేస్తుంది కానీ డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదు. ఆడియో కూడా క్వైట్ డీసెంట్. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. సో నాకైతే నిజంగా ఆ ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్, ఆఫ్ కోర్స్ శాంసంగ్ ఇలాంటి మొబైల్ ఫోన్స్ తయారు చేయడంలో నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. యాపిల్కి టఫ్ కాంపిటీషన్ అయితే ప్రొవైడ్ చేయగలదు. ఈ సైడ్స్ ఉండేటువంటి ఈ అల్యూమినియం బాడీ ఏదైతుందో ఆర్మర్ అల్యూమినియం అయితే యూజ్ చేశారు. సో చాలా 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 టఫ్గా మనకు రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఉండేటువంటి ఈ సైడ్ బటన్స్ అలాగే వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ బటన్ ఏదైతే ఉందో ఇవంతా కూడా నేను ఇందాక మీకు చెప్పినట్లు సముద్ర గర్భంలో నుంచి తీసుకొచ్చినటువంటి రీసైకిల్డ్ ప్లాస్టిక్తోనే దీన్ని యూజ్ చేశారు. ఈవెన్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ని మన ముందు తీసుకొచ్చారు. విక్టస్ ప్లస్ అంటే ఏంటంటే ఎక్స్క్లూజివ్గా యాజ్ ఆఫ్ నో శాంసంగ్కి మాత్రమే. మేబీ ఇన్ ఫ్యూచర్లో అన్ని మొబైల్ ఫోన్స్లో మనం వీటిని చూసినా, అంటే ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మనం వీటిని చూసినా ఆశ్చర్యపడాల్సి లేదు. ఇక దీంట్లో మనకు వచ్చేటప్పటికే 6.6 ఇంచెస్కి సంబంధించినటువంటి సూపర్ AMO LED స్క్రీన్ని తీసుకొచ్చారు. ఇక్కడ 1080p డిస్ప్లేని మాత్రం మన ముందు తీసుకొచ్చారు. సో ఇది అట్లీస్ట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో 2K డిస్ప్లేని తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఎక్స్ట్రాడినరీ. అఫ్ కోర్స్ శాంసంగ్ AMOLED డిస్ప్లేస్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది వీళ్ళ ఓన్ డివైస్లో అది కూడా ఫ్లాగ్షిప్లో ఎలా ఉంటుందో నేను మీకు సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది అప్ టు 2K దాకా అంటే కంటెంట్ దాకా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. లైక్ యూట్యూబ్ వీడియోస్ ఇట్లాంటివి చూసారంటే అఫ్ కోర్స్ OTT కంటెంట్లో మీరు ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే స్ట్రీమ్ చేయగలరు. ఈవెన్ వీడియో ఒక్కటే క్వాలిటీ ఉంటే సరిపోతుందో, ఆడియో కూడా ఉండాలి కదా. సో ఆడియో కూడా క్వైట్ ఎక్స్ట్రాడినరీ. సో లౌడ్ గాను అలాగే క్రిస్టల్ క్లియర్ గాను మనకు రావడం జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ మీకు ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్నింటిలోనూ స్టాండర్డ్ 3.5mm జాక్ ఉండదు. సో USB Type-C to 3.5mm కన్వర్టర్ని యూస్ చేస్తూ మీరు ఆ వైడ్ ద్వారా ఇయర్ ఫోన్స్ని వాడాలనుకుంటున్నారు అన్నట్లయితే అఫ్ కోర్స్ యూ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ హై-res డాల్బీ ఆడియో ఇవన్నీ కూడా మనం వెరీ కామన్గా చూస్తాం. అఫ్ కోర్స్ డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఇందులో మనకు ఉంది. అండ్ ఈవెన్ ఇది డిస్ప్లే బ్రైట్నెస్ కూడా ఈవెన్ బయట ఒకవేళ బ్రైటర్ సన్లైట్లో కనుక మీరు దీన్ని వాడాలనుకున్నా కానీ అప్ టు 1200 nits దాకా మనకి ఇది వెళ్ళడం జరుగుతుంది. సో కూల్. ఈవెన్ దీంట్లో మనకి ఎక్స్ట్రా డిమ్ ఫ్యూచర్ని కూడా తీసుకొచ్చారు. అంటే ఒకవేళ నైట్ టైమ్స్ మీరు బెడ్ టైంలో దీన్ని యూజ్ చేసేటప్పుడు లైటింగ్ కూడా ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి దానికన్నా కానీ మరింత లోయర్ కూడా ఇది వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇందులో HDR10+ సపోర్ట్ని మన ముందు తీసుకొచ్చారు కానీ డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదు. ఇంత ఫ్లాగ్షిప్లో డాల్బీ సపోర్ట్ కూడా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ ఇందులో మనకు వచ్చేటప్పటికే LPTO టెక్నాలజీ లేదు కానీ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ అది కూడా 120 Hz రిఫ్రెష్ రేట్ దాకా మనకి ఇది వెళ్ళడం జరుగుతుంది. సో మొబైల్ వాడుతున్నప్పుడు చాలా 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 స్మూత్గా మనకి ఇది వర్క్ చేయటం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఆఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసిందే శాంసంగ్ ఎగ్జినోస్ ప్రాసెసర్ని ఎక్కువగా వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్లాగ్షిప్ డివైజెస్లో తీసుకొస్తుంటుంది. బట్ ఫైనల్లీ ఇన్ ఇండియా దీంట్లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 8th జనరేషన్ ఫస్ట్ SoC చిప్సెట్తో మనకు రావడం జరుగుతుంది. సో క్వైట్ డీసెంట్ పెర్ఫార్మెన్స్, ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు. ఈవెన్ దీంట్లో నేను PUBG, Asphalt 9 అలాగే CPU థ్రాటిల్ టెస్ట్ కూడా చేశాను. నాకు ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు. కానీ లైట్గా మీకు ఫోన్ అయితే వామ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ర్యామ్ LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అలాగే UFS 3.1 స్టోరేజ్ని మన ముందు తీసుకొచ్చారు. సో రెండు కూడా డామ్ ఫాస్ట్గా మీకు వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి 128GB అలాగే 256GB ఇట్లా 2 వేరియంట్స్లో ఈ మొబైల్ ఫోన్ దొరకడం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో మీకు వచ్చేటప్పటికే ఫిజికల్గా మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు. సో ఇక్కడ మీరు డ్యూయల్ నానో సిమ్ కార్డ్ అండ్ ఇంటర్నల్ స్టోరేజ్తోనే సరిపెట్టుకోవాలి. ఒకవేళ మీకు కనుక హయ్యర్ మెమరీ కావాలనుకుంటే హయ్యర్ మెమరీ స్టోరేజ్ వేరియంట్కి అయితే వెళ్ళిపోండి. ఇక కెమెరాస్ విషయానికి వచ్చారంటే నేను శాంసంగ్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రైమరీ ఏదైతే ఉందో మనకి 50 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. ఎక్స్ట్రాడినరీ ఫోటోగ్రాఫ్స్ని అయితే మీరు ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ పోర్ట్రేట్ ఏదైతే ఉందో మీరు రేర్ ఉండేటువంటి కెమెరా కన్నా కానీ మెయిన్ ప్రైమరీ సెన్సార్ ద్వారా మరింత బెటర్గా మీరైతే
క్యాప్చర్ చేయొచ్చు. డీటెయిలింగ్ అయితే సూపర్ ఫైన్, ఎక్స్ట్రాడినరీ. అఫ్ కోర్స్ దీని గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దీంట్లో మరొకటి 10 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి టెలిఫోటో లెన్స్ని మన ముందు తీసుకొచ్చారు. దీంట్లో అప్ టు 30x జూమ్ దాకా మీరు ఫొటోస్ లేదా వీడియోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇక దీంట్లో మరొక 12 మెగాపిక్సెల్ ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం తీసుకొచ్చారు. ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా చాలా బాగుంది. ఒకవేళ వ్లాగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయండి. సో డీటెయిలింగ్ అండ్ స్టెబిలైజేషన్ కూడా సూపర్ స్టడీ స్టెబిలైజేషన్ మోడ్లో మనకి ఇది రావడం జరుగుతుంది వీడియోస్ తీసేటప్పుడు కూడా. ఇకపోతే ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 10 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొచ్చారు. క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ని అయితే మీరు క్యాప్చర్ చేయొచ్చు. సో ఇక బ్యాటరీ విషయానికి వచ్చారంటే ఇందులో మనకి 4500 mAh ఆఫ్ ద బ్యాటరీని తీసుకొచ్చారు. క్వైట్ డీసెంట్ పెర్ఫార్మెన్స్. నాకైతే కనుక ఆల్మోస్ట్ ఒక 9 to 10 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. అంటే నేను హెవీ యూజర్ని. సో నేను నార్మల్గా రెగ్యులర్గా ఫోన్ని 2 నుంచి 3 సార్లు అయితే ఛార్జ్ చేస్తుంటాను. సో బ్యాటరీ బ్యాకప్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అఫ్ కోర్స్ దీంట్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఛార్జర్ని ప్రొవైడ్ చేయరు. 45 వాట్స్కి సంబంధించినటువంటి వైర్డ్ ఛార్జింగ్ ఇది సపోర్ట్ చేయడంతో పాటు 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, అలాగే 4.5 వాట్స్కి సంబంధించినటువంటి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్కి కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో క్వైట్ డీసెంట్. సో బ్యాటరీ బ్యాకప్ ఏదైతే ఇంకొంచెం బెటర్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక మిగతావన్నీ కూడా దీంట్లో బ్లూటూత్ 5.2, వైఫై ఆలియన్ 6, అలాగే మనకి వివో వైఫై కాలింగ్ సర్వీస్తో పాటు 4G క్యారియర్ అగ్రిగేషన్ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా సూపర్ ఫైన్ ఫోన్ అనే నా అభిప్రాయం. సో ఇది ఫ్రెండ్స్ సామ్సంగ్ గెలాక్సీ S22 ప్లస్ ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్తో పాటు నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే. ఇంకా దీన్ని నేను కొన్ని రోజులు వాడిన తర్వాత దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ రివ్యూని, అలాగే దీనికి సంబంధించి స్పెషలైజ్డ్ ఏ వీడియోలు కావాలనుకుంటున్నారు లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. వాటిని మాక్సిమం సాధ్యమైన త్వరగా మీ ముందు తీసుకొస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. Have a great day.